మైదా పిండి గోధుమ పిండి లేకుండా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చా? డెఫినెట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం ఎగ్ కూడా అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్ దాకా సూజీ అంటే బొంబాయి రవ్వ వేసుకోండి. 1 కప్ పంచదార, 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీంట్లోనే 1 కప్ దాకా నూనెని కానీ లేదా బటర్ని కానీ వేసుకొని కొద్దిగా 1 కప్ దాకా పాలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా వెనీలా ఎసెన్స్, టూటీ ఫ్రూటీ వేసుకొని బాగా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీనంతా కూడా కేక్ చేసుకునే మౌల్లోకి వేసేసుకొని పైన టూటీ ఫ్రూటీ చల్లుకొని 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి దీన్ని పెట్టేసుకొని ఒక 30 నిమిషాల పాటు బేక్ చేసేసుకోండి. కేక్ చక్కగా ఈ విధంగా బేక్ అయిపోయాక డీమోల్డ్ చేసేసుకొని చూడండి కేక్ ఎంత స్పాంజీగా తయారైందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీటిని మనం నచ్చిన సైజులో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా సింపుల్ వేలో ఈ కేక్ని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి.